ద్రవోద్గమము అనగా ద్రవము ఉద్గమించడము. ఈరోజు శరీర ధర్మశాస్త్రములో పాఠ్యాంశంగా ద్రవోద్గమము గురించి చెప్పుకుందాము. ద్రవోద్గమము అనగా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా వేరు వ్యవస్థ నుండి ప్రకాండ వ్యవస్థకు జరిగే నీటి ఊర్ధ్వ చలనమును ద్రవోద్గమము అంటారు. సో మొక్కలో ఇది వేరు వ్యవస్థ, ఇది ప్రకాండ వ్యవస్థ. వేర్లు నీటిని మృత్తిక నుండి పీల్చుకుంటాయి, అది పార్శ్వ ప్రసరణ అంటారు. పార్శ్వ ప్రసరణ ద్వారా నీరు మొక్కల్లోని వేరులోనికి వస్తుంది. సో ఇక్కడ చేరినటువంటి నీరు ఈ పై భాగం మొత్తానికి చేరాలి. ఈ భాగం మొత్తము అంటే ప్రకాండ వ్యవస్థ. సో వేరు వ్యవస్థ నుండి ప్రకాండ వ్యవస్థకు నీరు రవాణా చెందుతుంది. ఎలా? పైకి వెళ్తుంది. సో పైకి వెళ్తుంది కాబట్టి దీన్ని ఊర్ధ్వ చలనము అన్నారు. ఇక నీరు ఇలా పైకి వెళ్తుంటే గురుత్వాకర్షణ శక్తి ఇలా కిందికి లాగుతుంది. సో గురుత్వాకర్షణ శక్తి ఇలా కింది వైపు ఉంటే నీరు దానికి వ్యతిరేకంగా పైకి వెళ్తుంది. సో ఆ విధంగా చలించడాన్ని ద్రవోద్గమం అంటారు. కావున ఈ వేరు వ్యవస్థ నుండి ప్రకాండ వ్యవస్థకు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా జరిగే నీటి ఊర్ధ్వ చలనం, పైవైపుకు జరిగేటువంటి ఈ చలనాన్ని ద్రవోద్గమము అంటారు. అంటే ద్రవము ఉద్గమించడము, ద్రవము రవాణా చెందడము అని అర్థం. సో నీరు ఈ వేరు వ్యవస్థ నుండి ప్రకాండ వ్యవస్థకు ఏ విధంగా రవాణా చెందుతుంది అని తెలియచేయడం కోసము వివిధ రకాలైనటువంటి సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. అవి ద్రవోద్గమ సిద్ధాంతములు. ఈ సిద్ధాంతంలో మొత్తము అంటే చాలామంది శాస్త్రవేత్తలు చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతాలను 3 రకాలుగా విభజించారు. అది జీవ సిద్ధాంతములు, వేరుపీడన సిద్ధాంతము, భౌతిక సిద్ధాంతములు. జీవ సిద్ధాంతములు అంటే ఈ సిద్ధాంతములు ఏం తెలియజేస్తాయంటే ద్రవోద్గమములో అంటే నీటి రవాణాలో జీవకణములు, మొక్కలోని జీవకణములు పాత్ర పోషిస్తాయి అని తెలియజేస్తాయి. ఇక వేరుపీడన సిద్ధాంతం ఏం తెలియజేస్తుందంటే ద్రవోద్గమమునకు వేరుపీడనము కావలెను, అంటే వేరుపీడనం వలన నీరు కింది నుంచి పైకి రవాణా చెందుతుంది అని తెలియజేస్తుంది. ఇక భౌతిక సిద్ధాంతములు అంటే భౌతిక శక్తుల వలన ఈ భూగర్భంలో ఉన్నటువంటి నీరు పైకి అంటే ప్రకాండ వ్యవస్థకు రవాణా చెందుతుంది అని తెలియజేస్తుంది. సో 3 రకాలైనటువంటి సిద్ధాంతాలనే జీవ సిద్ధాంతములు అనగా ద్రవోద్గమమునకు జీవకణములు కారణమని, వేరుపీడన సిద్ధాంతము అనగా వేరుపీడనము ద్రవోద్గమమునకు కారణమని తెలియజేస్తుంది. భౌతిక సిద్ధాంతములు భౌతిక శక్తుల వలన ద్రవోద్గమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది. మొత్తానికి ద్రవోద్గమమును వివరించడానికి సిద్ధాంతములు 3 రకాలుగా విభజించారు. సాధారణంగా ద్రవోద్గమం వలన నీరు నిమిషమునకు 75 సెంటీమీటర్లు రవాణా చెందుతుంది. అదే అది ఏ విధంగా రవాణా చెందుతుంది అని వివరించడం కోసము
ఈ విధంగా 3 రకాలైనటువంటి సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. జీవ సిద్ధాంతంలో 2 రకాలు: రిలే పంపు సిద్ధాంతము, పల్సేషన్ సిద్ధాంతము. తర్వాత భౌతిక సిద్ధాంతంలో రకములు కేశిక క్రియ సిద్ధాంతము, నిపాన సిద్ధాంతము, వాతావరణ పీడన సిద్ధాంతము మరియు సంసంజన తన్యత సిద్ధాంతము. ఈ సిద్ధాంతముల గురించి మనం ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం. సో జీవ సిద్ధాంతంలో మొదటిది రిలే పంపు సిద్ధాంతము. సో జీవ సిద్ధాంతంలో ఏం తెలియజేస్తాయంటే, మొక్కలో ఉండే కణాలలో సజీవ కణములు నీరు పైకి రవాణా చెందడానికి అవసరము అని తెలియజేస్తాయి. సో అందులో ఒక సిద్ధాంతము రిలే పంపు సిద్ధాంతము. దీనిని గాడ్ లెవిస్కీ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఇక్కడ ఈ సిద్ధాంతం ఏం తెలియజేస్తుందంటే, ఈ దారు కణాలు, దారు నాళాలకు ప్రక్కన ఈ దారు మృదు కణజాలము ఉంటుంది. సో ఈ దారు మృదు కణజాలములో ఈ దారు మృదు కణజాలము సజీవ కణజాలం. దారులో దారు కణములు, దారు నాళాలు ఇవి నిర్జీవ కణములు. దారు మృదు కణజాలము, దారు పోషక కణజాలము ఈ 2 సజీవ కణాలు. ఈ విధంగా 4 కణాలు కలిగినటువంటి సంక్లిష్టమైనటువంటి కణజాలము దారు. సో రిలే పంపు సిద్ధాంతం ఏం తెలియజేస్తుందంటే, ఈ దారు కణాలకు లేదా దారు నాళాలకు పక్కన ఉన్నటువంటి దారు మృదు కణజాలము నీటి ఊర్ధ్వ రవాణాలో పాల్గొంటుంది అని తెలియజేస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు ఇది ఒక దారు నాళము, ఇది దారు మృదు కణజాలము. ఈ దారు మృదు కణజాలంలో ద్రవాభిసరణ శక్మము ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. ఈ ద్రవాభిసరణ శక్మము దారు మృదు కణజాలంలో ఈ కణంలో ఎక్కువ ఉన్నప్పుడు ఈ కణం ఏం చేస్తుందంటే, ఈ ప్రక్కన ఉన్న ఈ దారు నాళం నుంచి నీటిని తీసుకొని ఇది తీసుకుంటుంది. ఇందులో ద్రవాభిసరణ శక్మం ఎక్కువ ఉన్నప్పుడు ఈ దారు నాళం నుంచి నీటిని తీసుకుంటుంది. తర్వాత దశల్లో ద్రవాభిసరణ శక్మం తగ్గిపోతుంది ఈ కణంలో. అలా తగ్గిపోయినప్పుడు నీరు ఈ దారు మృదు కణం నుంచి ఈ పైన ఉన్నటువంటి దారు నాళంలోనికి నీరు పంపు చేయబడుతుంది. అంటే ఈ విధంగా నీరు ఆగి ఆగి రవాణా చెందుతుంది. అంటే నీరు తీసుకోవడము, మళ్ళీ ఆగిపోయి నీరు మరి వేరే నాళంలోనికి పంపించడం. సో రిలే పంపు సిద్ధాంతం. రిలే పరుగు పోటీ అని మనం చూస్తుంటాము. అంటే కొంతవరకు జట్టులో ఒకరు పరుగు చేసిన తర్వాత మళ్ళీ అతను ఆగిపోయి వేరే అతను ఆ పరుగు పోటీని ప్రారంభిస్తాడు. ఆ విధంగా ఇక్కడ కూడా ఆగి ఇది నీరు తీసుకోవడము, వెంటనే నీరు తీసుకున్న తర్వాత వెంటనే పైకి పంపించకుండా మళ్ళీ ఇది కొద్ది సమయం తర్వాత నీటిని ఇక్కడికి చేరవేస్తుంది. అంటే ఈ విధంగా ఆగి ఏకాంతరంగా ఇక్కడ పని జరుగుతుంది కాబట్టి దీన్ని రిలే పంపు సిద్ధాంతము అంటారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ దారు మృదు కణములో ద్రవాభిసరణ శక్మములో వ్యత్యాసాలు ఏర్పడుతుంటాయి. ఒకసారి ఎక్కువగా ఉంటుంది, ఒకసారి తక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్నప్పుడు నీటిని తీసుకుంటుంది, తక్కువ ఉన్నప్పుడు ఈ నీటిని మళ్ళీ దారుణాలలోనికి పోషిస్తుంది. ఆ విధంగా చేయడం వల్ల నీరు కింది వైపు నుంచి ఆ విధంగా పైకి నీరు రవాణా చెందుతుంది. తర్వాత ఈ రిలే పంపు సిద్ధాంతాన్ని దీన్ని అంగీకరించబడలేదు. ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి అభ్యంతరములు ఏంటంటే, నిజానికి దారు మృదు కణజాలము నీటి రవాణాలో పాల్గొంటుంది అని అనుకున్నట్టయితే
నీటిని పంపు చేస్తుంది అనుకున్నట్టయితే ఈ దారు మృదు కణజాలం విధంగా దారు నాళములు దారు కణానికి ప్రక్క కాకుండా ఈ రెండు కణాల మధ్యలో ఉండాలి. ఇది ఒక కణం అనుకున్నట్టు, ఇది ఒక దారునాళం అనుకున్నట్టయితే, ఇది ఒక దారునాళం అనుకున్నట్టయితే, ఈ మధ్యలో దారు మృదు కణజాలం ఉండి అది ఇక్కడ నుంచి నీటిని తీసుకొని ఇక్కడ పైకి పోసేయాలి. ఆ విధంగా జరగాలి. కానీ ఆ విధంగా జరగట్లేదు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకోవట్లేదు. ఇంకొక అభ్యంతరం ఏంటంటే, స్ట్రాస్బర్గర్ శాస్త్రవేత్త ఈ దారుల్లో ఉండేటువంటి సజీవ కణాలన్నిటినీ కూడా చంపివేసిండు, విష పదార్థముల ద్వారా చంపివేసిండు. అలా చంపివేసినప్పుడు కూడా దారు ద్వారా నీటి రవాణా జరిగింది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే, ఇక్కడ దారు మృదు కణజాలము ద్రవోద్గమంలో పాత్ర వహించదు, నీటి ఊర్ధ్వచలనంలో పాత్ర వహించదు అని అర్థమవుతుంది. సో ఈ రెండు అభ్యంతరములు రిలే పంపు సిద్ధాంతానికి ఉన్నాయి. ఒకటి ఏంటంటే, దారు మృదు కణజాలము నిజంగా నీటి రవాణాలో పాల్గొంటే రెండు దారు నాళాల మధ్యలో ఉండాలి. రెండవది, ఈ సజీవ కణములు నశింప చేసినప్పుడు నీటి రవాణా జరగకూడదు, కానీ అయినప్పటికీ జరుగుతుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని తర్వాత కొట్టివేయడము జరిగింది, అంటే అంగీకరించబడలేదు. రెండవ జీవ సిద్ధాంతమైనటువంటిది పల్సేషన్ సిద్ధాంతము. దీన్ని జేసీ బోస్ ప్రతిపాదించాడు. ఇప్పుడు మనము ఇక్కడ వేరు అంతర్నిర్మాణం తీసుకున్నట్టయితే, ఇక్కడ దారు, తర్వాత ఇది పరిచక్రము, ఇది అంతఃచర్మము, ఇది వల్కలము, తర్వాత ఇది బాహ్య చర్మం, ఇది మూలకేశం. ఇక్కడ వీరు ఏం చెప్తారు అంటే, ఇక్కడ ఈ అంతఃచర్మము బయట ఉన్నటువంటి వల్కల కణములు సంకోచ వ్యాకోచములు చెందుతాయి. పల్సేషన్, పల్స్ నాడి మాదిరిగా ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి. అంటే సంకోచము వ్యాకోచం ఈ విధంగా చెందుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ కణములు వ్యాకోచం చెందుతాయో అప్పుడు నీరు ఇక్కడ బయట నుంచి ఈ కణాల్లోనికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ కణములు సంకోచం చెందుతాయో నీరు దారులోనికి వస్తుంది. అదే పీడనంతో ఎప్పుడైతే సంకోచం చెందిందో ఆ పీడనంతో నీరు ఇక్కడ దారులోనికి వచ్చింది. అదే పీడనంతో నీరు ఈ దారు నుంచి పైకి రవాణా చెందబడుతుంది అని తెలియజేశారు. ఈ సిద్ధాంతం కూడా ఒప్పుకోబడలేదు. ఈ సిద్ధాంతమునకు ఉన్న అభ్యంతరం ఏంటంటే, తర్వాత కాలంలో నీటి రవాణా దారు ద్వారా జరుగుతుంది అని కనుగొనడం జరిగింది. అంటే దారు అనేది ప్రముఖ పాత్ర వహించాలి నీటి రవాణాకు, కానీ ఇక్కడ వేరు మాత్రమే ప్రముఖ పాత్ర వహిస్తుంది అని చెప్పి ఇక్కడ తెలియజేయడం జరిగింది. తర్వాత వేరు పీడన సిద్ధాంతము రెండవ రకము. అంటే జీవ సిద్ధాంతంలో రెండు రకాలు చెప్పుకున్నాము. ఇది రెండవది వేరు పీడన సిద్ధాంతము, మూడవది సంసంజన తనిత సిద్ధాంతం. అందులో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఈ వేరు పీడన సిద్ధాంతం అంటే, ఈ సిద్ధాంతం ఏం తెలియజేస్తుందంటే, వేరు పీడనము నీటి రవాణాకు, ఇక్కడ నుంచి నీరు పైకి రవాణా చెందడానికి వేరు పీడనము అవసరము అని తెలియజేస్తుంది. వేరు పీడనము అంటే, మొక్కలో నీరు పీల్చుకున్నప్పుడు వేరు లోపల నీరు తాత్కాలికంగా నిల్వ చేయబడుతుంది. అంటే నీరు పైకి రవాణా చెందడానికి కొద్ది సెకండ్ల ముందు నీరు నిల్వ చేయబడుతుంది. అలా నిల్వ చేయబడ్డ నీటి వలన కలిగే పీడనము జలస్థితిక పీడనము. ఒక వాటర్ ట్యాంక్ ఉందనుకోండి, ఆ వాటర్ ట్యాంకులో ఉన్నటువంటి పీడనం జలస్థితిక పీడనం. ఆ పీడనం వలనే నీరు ఈ ట్యాప్స్ ద్వారా వివిధ గృహాలకు చేరవేయబడుతుంది. అక్కడ మనము అక్కడ ఆ ట్యాంక్ ద్వారా వచ్చేటువంటి మన నీటి గుట్టాన్ని మనం ఓపెన్ చేస్తే
ఎటువంటి వేరే బలములు లేకుండా అక్కడి నుంచి నీరు అన్ని గృహాలకు రవాణా చెందబడుతుంది. అదేవిధంగా వేరులోనికి ఎప్పుడైతే వేరులోనికి నీరు వచ్చి చేరుతుందో ఆ తాత్కాలికంగా కొద్ది సమయం పాటు నిల్వ ఉండేటువంటి నీటి వలన అక్కడ ఒక పీడనం ఏర్పడుతుంది. ఆ పీడనాన్ని వేరు పీడనం అంటారు. అదే ఇక్కడ తెలియజెప్పాము. వేరులో నీరు సంచయనం చెందినప్పుడు అంటే నిల్వ చెందినప్పుడు తాత్కాలికంగా ఏర్పడే జలస్థితిక పీడనాన్ని వేరు పీడనం. జలస్థితిక పీడనం అంటే నీరు రవాణా చెందకుండా నిల్వ ఉన్నప్పుడు కలిగేటువంటి పీడనము జలస్థితిక పీడనం. సో ఆ జలస్థితిక పీడనం వలనే నీరు క్రింది నుంచి పైకి రవాణా చెందుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే మొక్కలలో వేరు పీడనము ఉంటుంది అని తెలియజేయడం కోసము 2 ప్రక్రియలు చూపుతారు. మొక్కలలో స్రావము, బిందు స్రావం అనే 2 ప్రక్రియలు జరుగుతాయి. అవి జరగడానికి కారణము వేరు పీడనము అని తెలియజేస్తారు. స్రావము అంటే మనం కుండీలో పెరుగుతున్నటువంటి ఒక మొక్కను తీసుకొని ఆ మొక్కను మనము కాండాన్ని ఒక దగ్గర మనము కత్తిరించి పై భాగాన్ని తీసివేసినట్లయితే కింది భాగం నుంచి నీరు పైకి ఉబ్బుకొని వస్తుంది, పైకి వచ్చేస్తుంది. అది స్రావం. అంటే మొక్కను మనము ఇలా నిలువుగా ఉన్నటువంటి మొక్కను అడ్డంగా కట్ చేసినప్పుడు దానంతకు అది ఆ కాండం నుంచి నీరు పైకి వచ్చేస్తుంది. దానంతకు అది నీరు పైకి వచ్చేస్తుందంటే అక్కడ మొక్కలో ఏదో ఒక పీడనం ఉండాలి. ఆ పీడనమే వేరు పీడనం అని తెలియజేస్తారు. ఇక బిందు స్రావము అంటే పత్రములలో ఇక్కడ మనకు పత్రరంధ్రములు కాకుండా జలగ్రంథులు అనే నిర్మాణాలు ఉంటాయి. ఆ జలగ్రంథులు నిర్మాణం ద్వారా నీరు బిందు రూపంలో బయటికి వచ్చేస్తుంది. అలా బయటికి రావడము బిందు స్రావం అంటారు. నీరు ఆవిరి రూపంలో బయటికి రావడం కాదు. నీరు ఆవిరి రూపంలో బయటికి వస్తే బాష్పోత్సేకం అంటాము. మొక్కల్లో నీరు బిందువుల రూపంలో బయటికి వస్తే దాన్ని బిందు స్రావము అంటారు. ఇది జల రంధ్రముల ద్వారా జరుగుతుంది. జలరంధ్రముల ద్వారా ఇది జరుగుతుంది. సో బిందు స్రావము జలరంధ్రముల ద్వారా జరుగుతుంది. మనకు బాగా తేమగా ఉన్నప్పుడు ఉదయం సమయంలో మనము బయటికి వెళ్ళి చూసినప్పుడు మొక్క ఆకులపైన అక్కడక్కడ నీటి బిందువులు కనిపిస్తాయి. ఇవి బిందు స్రావము. ఇక ఈ వేరు పీడనము అనేది బాష్పోత్సేకము తక్కువ జరుపుకునే మొక్కలలో ఎక్కువ ఉంటుంది. అంటే చూడండి, ఇది మనం ఇక్కడ వేరు పీడనం అంటే ఏం చెప్పుకున్నాము? వేరులో నీరు తాత్కాలికంగా నిల్వ ఉన్నప్పుడు కలిగే పీడనం. సో బాష్పోత్సేకము వేగంగా జరుగుతుంది. బాష్పోత్సేకము అంటే ఇక్కడ పత్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరై బయటికి వెళ్ళిపోవడం. పత్రంలో నీరు ఎంత వేగంగా ఆవిరై బయటికి వెళ్తుంటే కింద ఉన్నటువంటి నీరు అంత వేగంగా పైకి రవాణా చెందుతుంది. అలా అంత వేగంగా నీరు పైకి రవాణా చెందినప్పుడు వేరులో నీరు అనేది నిలిపి ఉండేటువంటి కాలం చాలా తక్కువ కాలం ఉంటుంది. అందువల్ల అక్కడ జలస్థితిక పీడనం చాలా తక్కువ ఏర్పడుతుంది. బాష్పోత్సేకం తక్కువ జరిగినప్పుడు, పత్రముల ద్వారా బాష్పోత్సేకం తక్కువ జరిగినప్పుడు మొక్కలో కింద నుంచి పైకి నీటి రవాణా తక్కువ వేగంగా జరుగుతుంది. అంటే వేరులో నీరు నిల్వ ఉండే కాలం కాస్త ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు వేరు పీడనము ఎక్కువ ఉంటుంది. కాబట్టి బాష్పోత్సేకం తక్కువ జరుపుకునే మొక్కలలో వేరు పీడనం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎక్కువ తేమ నేలలో, అంటే మొక్కలో పెరిగేటువంటి నేల లోపల తేమ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? వేరు నీటిని బాగా పీల్చుకుంటుంది. అంటే వేరులో నీటి సంచయనం ఎక్కువ అవుతుంది. కాబట్టి వేరు పీడనము ఎక్కువ ఉంటుంది. నీళ్ళలో తేమ తక్కువ ఉంటే మొక్కలు నీటిని తక్కువ పీల్చుకుంటాయి. కాబట్టి వేరులో నీటి సంచయనం తక్కువ జరుగుతుంది. కాబట్టి
అప్పుడు వేరుపిండము తక్కువ ఉంటుంది. ఇక అంతేకాకుండా ఇంకొక విషయము, వాతావరణంలో ఆర్ద్రత ఎక్కువ ఉన్నప్పుడు, తేమ ఎక్కువ ఉన్నప్పుడు మొక్క ద్వారా నీటి రవాణా తక్కువ జరుగుతుంది, అంటే బాష్పోత్సేకం తక్కువ జరుగుతుంది. అప్పుడు కూడా మనకు మొక్కలలో వేరుపిండము ఎక్కువ ఉంటుంది. అయితే సాధారణంగా మొక్కలలో వేరుపిండము 0.1 మెగాపాస్కల్స్ ఉంటుంది. ఇది ఒక అట్మాస్ఫియర్కు సమానం. ఈ ఒక్క అట్మాస్ఫియర్ వేరుపిండము 34 అడుగుల ఎత్తు వరకు నీటిని తీసుకొని పోగలదు. కానీ 400 మీటర్ల ఎత్తు వరకు వెళ్ళాలంటే, అంటే 400 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి మొక్కలలో అగ్రభాగానికి నీరు రవాణా చెందాలంటే 22 అట్మాస్ఫియర్ల పిండం కావాలి. కానీ సాధారణంగా మొక్కల్లో 1 అట్మాస్ఫియర్ పిండం మాత్రమే ఉంది. కాబట్టి ఇది వేరుపిండ సిద్ధాంతానికి ఒక అభ్యంతరము. అంటే దీనివల్ల ఈ విషయాన్ని వేరుపిండము సిద్ధాంతము సరిగా వివరించట్లేదు. తర్వాత చురుకుగా బాష్పోత్సేకం జరిపే ఎత్తైన మొక్కలలో, అంటే చాలా ఎక్కువ ఎత్తైన మొక్క అంటే సీక్వియా సెంపర్విరెన్స్ అని చెప్పుకుంటాం. సో అటువంటి ఎత్తైన మొక్కల్లో బాష్పోత్సేకం బాగా జరిగినప్పుడు వేరుపిండము చాలా తగ్గిపోతుంది, ఇంకా రుణాత్మకంగా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. అలా వేరుపిండము చాలా తగ్గిపోయినప్పుడు మరి అంత ఎత్తైన మొక్కలలో నీటి రవాణా ఎలా జరుగుతుంది, ద్రవోద్గమం ఎలా జరుగుతుంది అనేది ఈ సిద్ధాంతము వివరించట్లేదు. తర్వాత మధ్యాహ్న సమయంలో వేరుపిండం తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది? బాష్పోత్సేకము మనకు మధ్యాహ్న సమయంలో ఎక్కువ ఉంటుంది. అంటే అప్పుడు ఎండ ఎక్కువ ఉంటుంది, వేడి ఎక్కువ ఉంటుంది, కాబట్టి అప్పుడు బాష్పోత్సేకము ఎక్కువ ఉంటుంది. ఈ బాష్పోత్సేకాన్ని మనకు మనుషులో జరిగేటువంటి మనము చెమట పట్టడానికి సమానంగా తీసుకోవచ్చు. జంతువులలో, మానవుల్లో అయితే నీరు ఆవిరి రూపంలో బయటకు వస్తే దాన్ని మనము చెమట పట్టడం అంటున్నాం. అదే మొక్కల్లో జరిగితే దాన్ని బాష్పోత్సేకం అంటున్నాము. రెండు సమానమైనటువంటి ప్రక్రియలు. కాబట్టి మనకి ఏ విధంగా అయితే మధ్యాహ్న సమయంలో ఎండ బాగా ఉన్నప్పుడు ఇక్కడ చెమట ఎట్లా ఎక్కువ పడుతుందో, మొక్కల్లో కూడా మధ్యాహ్న సమయంలో బాష్పోత్సేకము ఎక్కువ జరుగుతుంది. ఎప్పుడైతే బాష్పోత్సేకం వేగంగా జరుగుతుందో వేరు లోపల నీరు నిలవకుండా వెంటనే పైకి రవాణా చెందుతూ వేగంగా వెళ్తుంది. అందువల్ల నీటి సంచలనం తక్కువ అవుతుంది. అలా నీటి సంచలనం తక్కువైనప్పుడు వేరుపిండం తక్కువ అవుతుంది. మరి వేరుపిండం తక్కువైనప్పుడు అప్పుడు మొక్కల్లో ద్రవోద్గమం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ఈ వేరుపిండ సిద్ధాంతము వివరించలేదు. సో ఈ రెండు అభ్యంతరములు వేరుపిండ సిద్ధాంతానికి ఉన్నాయి. అందువల్ల ఈ సిద్ధాంతాన్ని కూడా ఒప్పుకొనబడలేదు. తర్వాత భౌతిక సిద్ధాంతములు అంటే వేరులో మొక్కలలో ద్రవోద్గమమునకు భౌతిక శక్తులు అవసరము, భౌతిక శక్తుల ద్వారా ద్రవోద్గమం జరుగుతుందని చెప్పి ఈ భౌతిక సిద్ధాంతములు తెలియజేస్తాయి. అందులో ఒకటి కేశిక క్రియ సిద్ధాంతము, నిపాన సిద్ధాంతము, వాతావరణ పీడన సిద్ధాంతము, సంసంజన తన్నిత సిద్ధాంతము. ఇందులో ఈ మూడు సిద్ధాంతాలను కూడా ఇంతకుముందు చెప్పుకున్నబడినట్టుగా వాటిని ఒప్పుకొనబడలేదు. ఈ సంసంజన తన్నిత సిద్ధాంతాన్నే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది. కాబట్టి ద్రవోద్గమం వివరించే అన్ని సిద్ధాంతములలో సంసంజన సిద్ధాంతమును మాత్రమే అందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మనము ఒక్కొక్క ఈ సిద్ధాంతాల గురించి తెలుసుకుందాము. కేశిక క్రియ సిద్ధాంతము. కేశిక క్రియ సిద్ధాంతము. ఈ కేశిక క్రియ సిద్ధాంతము అంటే దీనిని బోమ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిండు. ఇక్కడ దారునాళము, దారు కణం ద్వారా కేశిక క్రియ ద్వారా నీటి ఊర్ధ్వచలనం జరుగుతుందని చెప్పి ఈ సిద్ధాంతం చెప్తుంది. కేశిక క్రియ అంటే ఇక్కడ మనం ఒక నీటిలో సన్నటి గాజు గొట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు నీరు దానంతటికి అదే నీరు ఆ గాజు గొట్టంలోని నుంచి పైకి వచ్చేస్తుంది. దీన్ని కేశిక క్రియ అంటారు. అలాంటి కేశిక క్రియ వలన
దారు కణము నుండి దారు నాళం నుండి నీరు పైకి రవాణా చెందుతుందని చెప్పి ఈ కేశిక్రియ సిద్ధాంతము చెప్తుంది. ఇక దీనికి ఉన్న అభ్యంతరం ఏంటంటే, ఇక్కడ మామూలుగా ఒక నాళం ద్వారా కేశిక క్రియ ద్వారా నీరు కానీ ఏదైనా ద్రవం కానీ పైకి రవాణా చెందాలి అంటే ఆ నాళము ఖాళీగా ఉండాలి. అలా ఖాళీగా ఉన్నప్పుడే ఇతర ద్రవంలో పెట్టినట్టయితే ఆ ద్రవము ఆ నాళంలోని దంతకది ఎటువంటి బయటి పీడనాలు లేకుండా పైకి వచ్చేస్తుంది. కానీ దారు కణము దారు నాళాల్లో అలాగా ఖాళీగా ఉండవు. ఆ కణాలు మొత్తము నీటితో నిండి ఉంటాయి. కాబట్టి ఈ కేశిక క్రియ సిద్ధాంతం కూడా అంగీకరించబడలేదు. తర్వాత నిపాన సిద్ధాంతము. దీన్ని అంగర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించింది. నిపానము అంటే నిర్జీవ పదార్థములు నీటిని అధిశోషించడం వలన, అంటే నీటిని శోషించుకోవడం వలన వాటి యొక్క ఘన పరిమాణము పెరుగుతుంది. అలా పెరగడాన్ని నిపానము అంటారు. అంటే నీటి అధిశోషణ వలన నిర్జీవ పదార్థముల ఘన పరిమాణం పెరగటాన్ని నిపానము అంటారు. దీనికి మనం ఒక తెలిసినటువంటి ఉదాహరణ, వర్షాకాలంలో నీరు చేరినప్పుడు ఇంటిలోని తలుపులు సైజు పెరిగి తలుపులు మూయడము ఇబ్బందికరంగా మారుతుంది. అదేవిధంగా మొలకెత్తడానికి విత్తనములను మనము నీటిలో నానబెట్టినప్పుడు లేదా నీరు పోసినప్పుడు ఆ విత్తనము సైజు పెరుగుతుంది. ఇది నిపాన క్రియకు ఉదాహరణలు. సో దారులో ఇది దారువు యొక్క కవచము, ఇది దారు యొక్క కవచము. దారువు నాళము, దారు కణము నిర్జీవ కణాలు, అంటే వాటిలో జీవ పదార్థం ఉండదు. ఈ మొత్తము ఖాళీగా ఉంటుంది. తర్వాత ఇది కణ కవచము, కణకుడ్యము. సో ఇది కూడా నిర్జీవమైనది. కణంలో కణ కవచం నిర్జీవమైంది, కానీ కణం సజీవమైంది. ఎందుకంటే కణ కవచం మినహాయించి లోపల ఉన్నటువంటి ప్లాస్మా జీవ పదార్థము మొత్తము కూడా సజీవమైంది. కాబట్టి కణంలో కణ కవచం నిర్జీవమైనది, తర్వాత లోపలి భాగము సజీవమైనటువంటిది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం లోపల ఉన్నటువంటి జీవ పదార్థం అంతా ఇక్కడ నశించిపోయింది, లోపల మొత్తం ఖాళీ ఉంది. కాబట్టి ఇక్కడ మనము కణ కవచంలో మాత్రమే ఉన్నాయి. దారువు నాళము లేదా దారు కణం యొక్క ఇది కణ కవచము. అయితే ఈ సిద్ధాంతం ప్రకారంగా నిపాన క్రియ వలన, ఈ నిపానం క్రియ వలన నీరు ఈ దారువు కుడ్యంలోనికి ప్రవేశిస్తుంది. అయితే నిపాన పీడనము అనేది దాదాపుగా మొక్కలలో 100 నుంచి 1000 అట్మాస్ఫియర్స్ వరకు ఉంటుంది. ఈ పీడనం వలన నీరు పైకి రవాణా చెందవచ్చు. అంటే మొక్కల్లో నీరు పైకి రవాణా చెందడానికి సరిపోయినంత నిపాన పీడనము మొక్కల్లో ఉంది. కానీ నిజానికి నీరు దారు కుడ్యములలో కాకుండా దారులో ఏర్పడిన ఈ అవకాశిక ద్వారా మాత్రమే నీరు రవాణా చెందుతుందని చెప్పి తర్వాత తెలుసుకోబడినది. కాబట్టి ఈ సిద్ధాంతమును కూడా ఒప్పుకోబడలేదు. తర్వాత సిద్ధాంతము వాతావరణ పీడన సిద్ధాంతము. బాష్పోత్సేకం వలన మొక్క వాయుగత భాగాల్లో శూన్యం ఏర్పడుతుంది. అంటే మొక్క వాయుగత భాగాలు అంటే పత్రములు, శాఖలు, వాటి లోపల బాష్పోత్సేకాన్ని, అంటే మొక్కలలో ఉన్నటువంటి నీరు ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోవడం. ఎప్పుడైతే అందులో ఉన్న నీరు బయటికి వెళ్ళిపోతుందో తాత్కాలికంగా శూన్యం ఏర్పడుతుంది, అంటే ఏమీ ఉండదు. ఎప్పుడైతే శూన్యం ఏర్పడుతుందో మనకు నీరు కింద నుంచి పైకి దానంతకది రవాణా చెందుతుంది. ఎక్కడైనా సరే మనము శూన్యం ఏర్పడినప్పుడు అక్కడ నీరు దానంతకది పైకి రవాణా చెందుతుంది. అదేవిధంగా ఇక్కడ
ఈ వాతావరణ పీడనం వలన అక్కడ ఈ మొక్కల లోపల శూన్యం ఏర్పడుతుంది. అంటే బాష్పోత్సేకం జరిగి శూన్యం ఏర్పడుతుంది. దానివల్ల ఈ కింద ఉన్నటువంటి నీరు పైకి వేగంగా పైకి రవాణా చెందుతుంది. మొక్కలలో ఈ వాతావరణ పీడనము దాదాపుగా ఇది నీటి రవాణాకు 5 మీటర్ల నుంచి 10 మీటర్ల ఎత్తు వరకు సరిపోతుంది. అంటే మొక్కలో 5 మీటర్ల ఎత్తు ఉన్న మొక్క నుంచి 10 మీటర్ల ఎత్తు ఉన్న మొక్క వరకు ద్రవోద్గమం జరగడానికి వాతావరణ పీడనము సరిపోతుంది. కానీ అంతకంటే ఎత్తైన మొక్కలలో, చాలా ఎత్తైన మొక్కల్లో నీటి రవాణాకు ఈ వాతావరణ పీడనము సరిపోదు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని కూడా ఒప్పుకోవట్లేదు. ఈ సిద్ధాంతం కూడా తిరస్కరించబడినటువంటిది. తర్వాత సంసంజన తన్యతా సిద్ధాంతము. సంసంజన తన్యతా సిద్ధాంతమును ఇది అందరూ ఇప్పుడు ఒప్పుకున్నటువంటి సిద్ధాంతము, అందరికి ఆమోదయోగ్యమైనటువంటి సిద్ధాంతము. దీన్ని డిక్సన్ మరియు జాలీ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం లోపల ఇక్కడ మనకు 3 రకాలైనటువంటి శక్తులు పనిచేస్తాయి. నీటి అణువుల సంసంజనము మరియు ఆసంజనము, నీటి స్తంభ నిరంతరాయత, తర్వాత బాష్పోత్సేక ఆకర్షణ. నీటి అణువుల సంసంజనము అంటే నీటి అణువులు ఒకదానికొకటి మధ్య బంధం ఏర్పడడం. సంసంజనము అంటే సజాతి అణువుల మధ్య ఉండేటువంటి ఆ బంధాన్ని, బలాన్ని సంసంజనం లేదా సంసంజన బలము అంటారు. ఆసంజనం అంటే విజాతి అణువుల మధ్య ఉండే బంధాన్ని ఆసంజనం అంటారు. ఆ బలాన్ని ఆసంజన బలము అంటారు. సో దారు మొత్తము మనము ఇలా ఒక గొట్టంగా తీసుకున్నట్టయితే అందులో నీరు ఉంటుంది. ఆ నీటి అణువుల మధ్య సంసంజన బలం ఉంటుంది. హైడ్రోజన్ బంధం వలన నీటి అణువుల మధ్య సంసంజన బలం ఉంటుంది. ఇక ఆ నీటి అణువులు ఆసంజన బలం వలన దారుణాల గోడలకు అతుకొని ఉంటాయి. అంటే ఆ నీటి అణువులకు మధ్య, ఈ కవచానికి మధ్య ఎటువంటి గ్యాపు ఉండదు. సంసంజన బలం అంటే ఈ దారు గొట్టంలో ఏదైతే నీరు ఉంటుందో ఆ నీటి అణువుల మధ్య ఉండే బలము సంసంజన బలము, నీటి అణువులకు మరియు దారు గొట్టానికి ఉండే బలము ఆసంజన బలం. ఈ 2 బలాల వలన ఇది దారు గొట్టం అనుకున్నట్టయితే, మొత్తం గొట్టం అన్నట్టయితే, ఈ గొట్టంలో మొత్తం నీరు కూడా కింద నుంచి పైదాకా కంటిన్యూగా ఉంటుంది. అంటే ఎటువంటి గ్యాప్స్ లేకుండా ఉంటుంది. అంటే మనము ఈ దారు గొట్టాన్ని మనం తీసిపెట్టినట్టే మొత్తం లోపల నీరు మాత్రమే ఒక స్తంభంలాగా పైనుంచి కిందాక ఉంటుంది. దాన్నే నీటి స్తంభ నిరంతరాయత అంటారు. నీటి స్తంభ నిరంతరాయత అంటారు. అంటే నీటి అణువుల సంసంజనము మరియు ఆసంజనం వలన నీరు అనేది ఒక నిలువైన గొట్టము మాదిరిగా మనకు దారుల పైనుంచి కిందాక ఏర్పడుతుంది. తర్వాత బాష్పోత్సేక ఆకర్షణ అంటే పత్రంలో బాష్పోత్సేకం జరగడం వలన అక్కడ ఒక రకమైన బలము, ఆకర్షణ ఏర్పడుతుంది. అది ఎలాగో ఇంకా వివరంగా మనము చెప్పుకుందాం. ఇప్పుడు ఇది ఓన్లీ దారువు మాత్రం సూచించడం జరిగింది. ఇది దారువు, తర్వాత ఇది పత్రవంతంలో దారువు, తర్వాత పత్రదళంలో దారువు. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే నీటి అణువుల సంసంజనం మరియు ఆసంజనం వలన నీరు మొత్తం ఒక గొట్టం మాదిరిగా పైనుంచి కింది వరకు కంటిన్యూగా ఏర్పడుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఇది వేరులోని దారువు, ఇది కాండంలోని దారువు, ఇది పత్రవంతంలోని దారువు, ఇది పత్రదళంలోని దారువు. ఇక్కడ ఇది దారువు గొట్టం ఇది దారువు గొట్టం. ఈ గొట్టంలో నీరు
కంటిన్యూగా ఉంటుంది, ఒక స్తంభం మాదిరిగా ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది, అంటే మధ్యలో ఎటువంటి బ్రేక్స్ లేకుండా ఉంటుంది. దానికి కారణము సంసంజన బలము మరియు ఆసంజన బలం. సో ఈ విధంగా ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కంటిన్యూగా గొట్టం ఏర్పడింది, ఒక నీటి స్తంభం గొట్టం ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ బాష్పోత్సేక ఆకర్షణ బలం ఏర్పడుతుంది పత్రంలో. ఆ బలం ఏర్పడి ఈ గొట్టాన్ని పైకి లాగేస్తుంది. దీనికి మనం ఒక ఉదాహరణ ఏమని చెప్పుకోవచ్చు. మనము ఒక గ్లాసులో ఉన్నటువంటి నీరును స్ట్రా మనం నోట్లో పెట్టుకొని పీల్చినట్లయితే నీరు, ఆ గ్లాసులో ఉన్న నీరు క్రమంగా మనకు నోట్లోనికి వస్తుంది. అంటే ఇక్కడ గ్లాసును మనము మృత్తికకు సమానంగా చెప్పుకున్నట్టయితే, ఆ నీరు మృత్తికకు సమానంగా చెప్పుకున్నట్టయితే, ఆ గొట్టం ఏదైతే గొట్టం ఉందో అది కంటిన్యూగా ఉన్నటువంటి గొట్టం. అంటే ఇక్కడ వేరు నుంచి కాండము నుంచి పత్రం వరకు కంటిన్యూగా ఉన్న గొట్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ స్ట్రాను మనం ఏం చేస్తున్నాము, నోటి ద్వారా మనం పీలుస్తున్నాము. ఇక్కడ ఈ నీటి గొట్టాన్ని అదేవిధంగా ఇక్కడ ఈ బాష్పోత్సేక ఆకర్షణ పీల్చేస్తుంది, అంటే పైకి లాగేస్తుంది. అలా లాగేయడం వలన నీరు అనేది ఈ ఆవిరి రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే నీరు ఆవిరి రూపంలో ముందు బయటకు వచ్చేస్తుందో అదేవిధంగా కింద ఉన్న నీరు కంటిన్యూగా వచ్చేస్తుంది. సో బాష్పోత్సేక ఆకర్షణ ఎలా కలుగుతుంది? ఈ పత్రాన్ని నేను ఇక్కడ కొంత భాగం తీసుకొని నేను చూపించడం జరిగింది. ఇది బాహ్య చర్మము, ఇది పత్రరంధ్రము, ఇవి పత్రాంతర కణాలు, ఇవన్నీ కూడా పత్రాంతర కణాలు. తర్వాత దారు, ఇది దారు, అంటే ఇప్పుడు ఇది దారు ఎర్రగా వర్ణంలో చూపించింది దారువు. ఇవి పత్రాంతర కణాలు. తర్వాత ఇది పత్రరంధ్రం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్గా వీటి మధ్య సంబంధం ఉంటుంది. ఈ కొంత భాగాన్ని తీసుకొని నేను ఇక్కడ సూచించడం జరిగింది. సో ఇది పత్రరంధ్రము, ఇక్కడ కుహరము, ఎందుకంటే నీటి రవాణాకు వాయు బయటికి రవాణా చేయడం కోసము ఖాళీ భాగము, ఇది పత్రరంధ్ర కుహరము అంటాము. తర్వాత ఇవి పత్రాంతర కణాలు. నేను ఈ కణాలను కొన్ని వరుసగా ఇలా చూపించాను అర్థం కావడం కోసము. తర్వాత దారువు ఇది. ఇప్పుడు చూద్దాము ఇక్కడ బాష్పోత్సేక ఆకర్షణ పత్రంలో ఎలా ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఏ అనే కణంలోని నీరు ఆవిరై బయటికి వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ ఏ అనే కణంలో నీరు తగ్గిపోతుంది. బి కణాన్ని ఏ కణాన్ని మనం పోల్చుకున్నట్టయితే ఏ కణంలో నీరు తగ్గిపోతుంది. ఎప్పుడైతే నీరు తగ్గిపోతుందో ఈ ఏ అనే కణంలో నీటి శక్తి తగ్గిపోతుంది, బి అనే కణంలో నీటి శక్తి ఎక్కువ ఉంటుంది. నీరు తగ్గినప్పుడు, ఏ కణంలో అయితే నీరు తగ్గినప్పుడు నీటి శక్తి తగ్గుతుంది, నీరు చేర్చబడినప్పుడు నీటి శక్తి పెరుగుతుంది. అంటే నీటికి ఉన్నటువంటి ఒక బలంలో నీటి శక్తి, ఆ నీటి శక్తి ద్వారానే మొక్కలలో నీటి రవాణా జరుగుతుంది. నీరు ఎప్పుడు కూడా అధిక నీటి శక్తి ఉన్న కణాల నుండి అల్ప నీటి శక్తి ఉండే కణాలకు నీరు రవాణా చెందుతుంది. సో మొక్కలలో నీటి రవాణాకు నీటి శక్తి ప్రాధాన్యత వహిస్తుంది. అధిక నీటి శక్తి, ఎక్కువ నీటి శక్తి ఉన్నటువంటి కణం నుంచి తక్కువ నీటి శక్తికి నీరు రవాణా చెందుతుంది. సో ఇప్పుడు మనకు బాష్పోత్సేక ఆకర్షణ ఎలా ఏర్పడుతుందని మనం తెలుసుకుంటున్నాము. ఈ ఏ అనే కణంలో నీరు ఆవిరే బయటికి వెళ్ళిపోయినప్పుడు, పత్రరంధ్రం ద్వారా బయటికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఏ కణాన్ని బి కణాన్ని పోల్చుకున్నట్టయితే ఏ కణంలో నీరు వెళ్ళిపోయింది కాబట్టి నీటి శక్తి తగ్గిపోతుంది. అంతకుముందు ఈ 3 కణాల్లో నీటి శక్తి సమానంగా ఉంది. ఇప్పుడు బాష్పోత్సేకం జరగట్లేదు, అన్ని కణాలు నీటిని కలిగి ఉన్నాయి. అప్పుడు ఈ 3 కణాల్లో ఏ బి సి కణాలలో డిఈ అన్ని కణాల్లో నీటి శక్తి సమానంగా ఉంటుంది. ఎప్పుడైతే ఏ కణంలో నీరు మాత్రమే ఇది ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతుందో
ఇప్పుడు ఏ కణాన్ని బి కణాన్ని పోల్చినట్లయితే ఏ కణంలో నీటి శక్వం తగ్గిపోయింది, బి కణంలో నీటి శక్వము ఎక్కువ ఉంది. ఇక్కడ తగ్గలేదు, కానీ ఇక్కడ తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు కణాలను పోల్చినప్పుడు ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. నీరు ఎప్పుడు కూడా అధిక నీటి శక్వం గల కణం నుంచి అల్ప నీటి శక్వం గల కణానికి రవాణా చెందుతుంది. కాబట్టి ఈ బి నుంచి నీరు ఏకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు బి మరియు సి కణాలను పోల్చినట్లయితే బిలో నీరు ఏ కణానికి వెళ్ళిపోయింది. కాబట్టి బి కణంలో నీటి శక్వము సి కణంలోని కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీటి శక్వం ఉన్న సి కణం నుంచి నీరు బి కణానికి చేరుతుంది. తర్వాత ఈ సి కణానికి పక్కన దారు ఉంది. ఇప్పుడు సి కణంలో నీరు బి కణంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి సి కణాన్ని డి దారును పోల్చినట్లయితే సిలో నీటి శక్వము తక్కువ ఉంది. కాబట్టి డి నుంచి ఈ సి కణానికి చేరుతుంది. అంటే నీటి శక్వంలో క్రమంగా తగ్గుదల జరుగుతుంది బాష్పోత్సేకం వల్ల. ఇలా తగ్గుదల జరగడం వల్ల క్రమంగా పక్కన ఉన్న కణాల నుంచి నీరు ముందు కణాలకు చేరుతుంది. అంటే ఇప్పుడు బాష్పోత్సేకం వలన నీరు ఆవిరైపోవడం వల్ల ఏమైంది, నీటి శక్వంలో భేదం ఏర్పడింది. నీటి శక్వంలో ప్రవణత వచ్చేసింది. ప్రవణత అన్న భేదం అన్న ఒకటి. ఆ నీటి శక్వ ప్రవణత ఈ పత్రాంతర కణాలలో ఏర్పడింది. తర్వాత క్రమంగా ఏమైంది, ఈ దారు కణాల్లో మధ్య కూడా ఏర్పడుతుంది. అంటే డి నుంచి నీరు ఎప్పుడైతే సికి వెళ్తుందో అప్పుడు ఈ డికి సికి మధ్య నీటి శక్వ ప్రవణత ఏర్పడింది. ఎప్పుడైతే డి నుంచి నీరు ఇక్కడ వెళ్ళిపోతుందో అప్పుడు మళ్ళీ ఈ నుంచి నీరు డీకి వస్తుంది. ఈ అనే దారు నుంచి దారు నాళం నుంచి కానీ దారు కాలం నుంచి కానీ ఈ డీకి వెళ్తుంది. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఇప్పుడు నీటి శక్వం ప్రవణత వచ్చేసింది. నీటి శక్వంలో భేదం వచ్చేసింది. ఇది దేని వలన వచ్చింది, బాష్పోత్సేకం వలన వచ్చింది. మొదటగా ఈ పత్రాంతర కణాల్లో నీటి శక్వంలో భేదం వచ్చింది. దేని వలన వచ్చింది, బాష్పోత్సేకం వలన వచ్చింది. నీటి శక్వంలో భేదాన్ని నీటి శక్వ ప్రవణత అంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా నీటి శక్వ ప్రవణత ఏర్పడింది. అంటే పత్రాంతర కణాల్లో ఏర్పడినటువంటి నీటి శక్వ ప్రవణత దారులోనికి కూడా అది తోయబడింది. దారులోనికి కూడా అది కలిగించబడింది. సో ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఒక రకమైన ఆకర్షణ ఏర్పడడం వలన క్రమంగా నీరు ఈ వెనుక కణాల నుంచి ముందు కణాలకు రవాణా చెందుతుంది. సో ఇక్కడ ఒక రకమైన ఈ బలం ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లలు అందరూ ఒక వరుసలో ఒకరిని వెనుక నుంచి పట్టుకుంటూ చొక్కాలను పట్టుకుంటూ అందరూ ఒక వరుసలో నిలబడ్డారనుకుందాం. అప్పుడు ముందు వరుసలో ఉన్న అబ్బాయిని ఒకరు వచ్చి ముందుకు లాగినట్టయితే వెనుక ఉన్నటువంటి అబ్బాయిలు కూడా క్రమంగా అదే విధంగా ముందుకు వచ్చేస్తారు. ముందుకు ఎవరైతే లాగుతున్నారో అతన్ని మనం బాష్పోత్సేక ఆకర్షణకు సమానంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులందరూ వరుసగా నిలబడ్డారు కదా, ఒకరి వెనక ఒకరు పట్టుకొని అదంతా నీటి స్తంభంగా మనం చెప్పవచ్చు. అంటే ముందు ఉన్న నీరు ఆవిరై వెళ్ళిపోయినప్పుడు వెనుక ఉన్న నీరు వల్ల ముందుకు వచ్చేసింది, అది కూడా ఆవిరైపోతుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి నీటి అణువులు పైకి రవాణా చెందుతుంది. దీనికి గల కారణము నీటి అణువుల మధ్య ఉన్నటువంటి సంసంజన బలము. సో ఇప్పుడు మనం ఈ నీటి శక్వం ప్రవణత ఈ పత్రాంతర కణాల నుంచి దారు కణాలకు చేర్చబడింది. ఈ దారు కణాలకు వచ్చేసింది. ఈ పత్రాంతర కణాల్లో ఏర్పడిన నీటి శక్వం ప్రవణత దారు కణాలకు వచ్చేసింది. అంటే నీటి శక్వం ప్రవణత వల్ల ఏమవుతుంది, వెనుక ఉన్న కణాల నుంచి ముందున్న కణాల్లోనికి నీరు రవాణా చెందుతుంది. ఈ నీటి శక్వ ప్రవణత క్రమంగా పత్రం దారులోంచి పత్రవృంతంలోనికి కూడా ఏర్పాటు చేయబడుతుంది. ఈ పత్రవృంతంలో నుంచి క్రమంగా కాండంలోని దారుల్లోనికి కూడా ఏర్పాటు చేయబడుతుంది. క్రమంగా కాండంలోని దారులోంచి ఈ వేరులోని దారులోనికి కూడా ఏర్పాటు చేయబడుతుంది. అంటే ఇక క్రమక్రమంగా నీడనలు ఇట్లా ముందుకు లాగివేయబడతాయి ఈ బాష్పోత్సేక ఆకర్షణ వలన. ఈ నీటి శక్వం ప్రవణత వలన ఏమైంది, ఒక రకమైన బలము ఏర్పడింది. నీటి శక్వంలో భేదం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నీటి శక్వంలో భేదం వల్ల ఏమవుతుంది, బి కణంలో నుంచి నీరు ఏ కణంలోకి వచ్చేసింది. అంటే ఇక్కడ ఒక రకమైన బలం వచ్చింది, అంత తన్యత ఏర్పడింది. నీటి శక్వం ప్రవణత వలన ఏమైంది, తన్యత ఏర్పడింది, టెన్షన్ ఏర్పడింది, బలం ఏర్పడింది.
ఆ టెన్షన్ లేదా తన్యత అనేది పత్రాంతర కణాలలో నుంచి క్రమంగా దారు కణాలకు, పత్రంలోని దారులోనికి, పత్రంలోని దారులోంచి పత్రవంతలోని దారుకు, కాండంలోని దారుకు, క్రమంగా వేరులోని దారుకు ఆ తన్యత క్రమక్రమంగా బదిలీ చేయబడింది. అలా బదిలీ చేయబడడం వలన ఇక్కడ వేరులో ఉన్న నీరు క్రమక్రమంగా ఈ పైకి రవాణా చెందబడుతుంది. సో ఇది సంసంజన తన్యత సిద్ధాంతం ప్రకారంగా చాలా ఎత్తైన మొక్కల్లో కానీ ఏ మొక్కలో కానీ నీరు ఏ విధంగా రవాణా చెందుతుందని చెప్పి చెప్పడం కోసము ఇది వివరణ. సింపుల్గా మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఎవరైనా సరే ఒక వరుసలో ఒకరి వెనుక ఒకరు నిలబడి ఉంటే అది ఒక నీటి గుట్టానికి సమానంగా చెప్పుకోవచ్చు. అప్పుడు మనం ముందున్న వ్యక్తిని లాగేసినట్లయితే వెనుక ఉన్న వ్యక్తి వస్తాడు. ముందున్న వ్యక్తి లాగి మనం ముందుకు తోసేసినామంటే అతను ఆవిరైపోయిండు. అప్పుడు వెనుక ఉన్న వ్యక్తి ముందుకు వస్తాడు. మళ్ళీ వెనుక ఉన్న వ్యక్తిని కూడా మనం తీసి బయటికి తోసేసినప్పుడు అంటే ఆవిరి రూపంలో బయటకు పంపించినప్పుడు మళ్ళీ వెనుక ఉన్న వ్యక్తి వస్తాడు. ఆ విధంగా ఈ అణువులు ఇవి ఇక్కడి నుంచి నీటి అణువులు ఇక్కడి నుంచి కంటిన్యూగా అవిచ్ఛిన్నంగా ఉండడం వల్ల ముందున్న నీటి అణువులు ఆవిరి బయటికి వెళ్ళిపోతుంటే వెనుక ఉన్న నీటి అణువులు ముందుకు ఈ విధంగా వచ్చేస్తూ ఉంటాయి. అదే నీటి స్తంభ నిరంతరాయత. అంటే నీటి స్తంభం విధంగా కంటిన్యూగా ఉంది. ఈ కంటిన్యూగా ఉన్నటువంటి నీటి స్తంభాన్ని ముందున్న నీటి అణువులు ఈ ఆవిరైపోతుంటే అంటే బాష్పోత్సేక ఆకర్షణ వలన ఆవిరే బయటికి వెళ్ళిపోతుంటే నీటి శక్మ ప్రవణత ఏర్పడడం వలన ఒక తన్నె తెరపడం వలన క్రమక్రమంగా వెనుక ఉన్న నీటి అణువులు కూడా ముందుకు తోసివేయబడతాయి అని ఇది సంసంజన తన్యత సిద్ధాంతము. ఈ సంసంజన తన్యత సిద్ధాంతానికి కూడా రెండు అభ్యంతరాలు ఉన్నాయి. ఒకటి ఎంబోలిజం, తర్వాత దారుకాణము దారునాళం కంటే ప్రతిభావంతంగా భావించడం. ఎంబోలిజము అని అంటే దారు గొట్టంలో నీటి స్తంభము ఏర్పడుతుందని చెప్పుకున్నాం. సంసంజన ఆసంజన బలాల వలన నీటి స్తంభం ఏర్పడుతుంది. నీటి అణువుల మధ్య సంసంజన బలం వలన ఎటువంటి గ్యాప్స్ ఉండవు. ప్రతి నీటి అణువుకు ఇంకో నీటి అణువు ఇలా తాగుతూ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఈ నీటి స్తంభం మధ్యలో గాలి బుడగలు ఏర్పడతాయి. దాన్నే ఎంబోలిజం అంటారు. దారులో నీటి అణువుల మధ్య గాలి బుడగలు ఏర్పడడాన్ని ఎంబోలిజం అంటారు. అలా ఎంబోలిజం అయినప్పుడు ఏమవుతుంది? ఒక నీటి అణువుకు ఇంకో నీటి అణువు మధ్య సంబంధం తెగిపోతుంది. అంటే సంసంజన బలం ఉండదు. కాబట్టి నీటి అణువులు పైకి లాగివేయబడినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నీటి అణువుకు ఈ నీటి అణువు మధ్య ఇక్కడ గాలి చెరవేయబడినప్పుడు ఈ నీటి అణువులు ఇంతవరకు మాత్రమే పైకి లాగివేయబడతాయి. ఇక్కడ కింద నుంచి లాగివేయబడవు. ఎందుకంటే ఈ అణువుల మధ్య సంబంధం లేదు, సంసంజన బలం లేదు కాబట్టి ఆ విధంగా ఎంబోలిజం ఏర్పడినప్పుడు గాలి బుడగలు ఏర్పడినప్పుడు ఏ విధంగా ద్రవోద్గం జరుగుతుందని చెప్పి సరిగా వివరించబడలేదు. అయినప్పటికీ శాస్త్రవేత్త వాళ్ళు ఏం చెప్తారంటే అలాంటి సమయంలో నీరు ఇలా పైకి రవాణా చెందకుండా పార్శ్వంగా రవాణా చెందుతుంది అని ఈ డిక్సన్ జాల్ శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే దీన్ని మనము ఈ ఎంబోలిజానికి ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. మనం నీటి పంపులు ఉన్నప్పుడు గాలి పట్టినప్పుడు పంపు మోటారు నీరు పోయదు. ఇంతకుముందు ఉండేటువంటి మోటార్ పంపులు ఎప్పుడైతే ఆ గాలిని తీసివేయబడుతుందో నీరు పోయబడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా గాలి ఏర్పడితే నీరు ఎలా రవాణా చెందుతుందని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలు. అలాంటప్పుడు వీళ్ళు దానికి ఏం చెప్పారంటే ఇలా గాలి బుడగలు ఇలా నీరు రవాణా చెందినప్పుడు అప్పుడు నీరు పార్శ్వంగా రవాణా చెందుతుంది. లేదా ఈ నీరు అనేది సమాంతరంగా చాలా దారుణాల్లో ఈ విధంగా రవాణా చెందుతుంది. కాబట్టి ఒక దారుణాలంలో అభ్యంతరం ఏర్పడి ఇబ్బంది ఏర్పడి నీరు రవాణా జరగకపోయినా రాత్రి సమయంలో బాష్పోత్సేకము జరగనప్పుడు ఆ గాలి బుడగలు దాంతగా అవి తొలగించబడతాయని చెప్పి చెప్తారు. ఇంకొకటి దారు కణముల మధ్య అడ్డుగోడలు ఉంటాయి. దారునాళాలకు అడ్డుగోడలు ఉండవు, అంటే అడ్డు కవచాలు ఉండవు. దారు కణాలకు అడ్డు కవచం ఉంటుంది. కాబట్టి ఒక దారు కణము, దీనిపైన దారు కణము,
ఈ కణానికి మధ్య అడ్డు కవచం ఉంటుంది కాబట్టి నీరు ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి వెళ్ళిన తర్వాత కిందికి జారిపోకుండా ఈ అడ్డు కవచము కాపాడుతుంది. అదేవిధంగా ఈ దారకణం నుంచి ఈ దారకణానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన ఒక అడ్డు కవచము, రెండింటి మధ్య అడ్డు కవచం ఉంది కాబట్టి అది కూడా నీరు కిందికి పోకుండా కాపాడుతుంది, అంటే స్థిరత్వాన్ని చేకూరుస్తుంది. అదే దారునాళం అయినట్టయితే దారునాళము పూర్తి ఒక గొట్టమారిగా ఉంటుంది. ఒక దారునాళం పైన ఇంకో దారునాళం, ఇంకో దారునాళం పైన ఇంకో దారునాళం, ఇలా మొత్తం ఉండి మొత్తం దారునాళాల వరుస ఒక గొట్టం మాదిరిగా ఉంటుంది. మధ్యలో అడ్డు కవచాలు ఉండవు. అలా అడ్డు కవచాలు లేకపోతే నీరు అలా పైకి రవాంచినప్పుడు మళ్ళీ కిందికి దిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దారు కణముల ద్వారా దారునాళం కంటే ఎక్కువ నీరు రవాణా చెందుతుంది, బాగా పనిచేస్తాయి అని చెప్పారు ఎవరు? డిక్సన్ మరియు జాలి. అయితే ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు ఏం కనుక్కున్నారంటే దారునాళం ద్వారానే దారు కణము కంటే నీరు బాగా రవాణా చెందుతుంది. బాగా పరిణామం చెందినటువంటి ఈ ఆవృత బీజాలలో దారునాళాల ద్వారానే నీరు బాగా రవాణా చెందుతుందని చెప్పి కనుక్కోవడం జరిగింది. కాబట్టి ఇది 2 అభ్యంతరాలుగా పేర్కొంటారు. ఈ సంసంజన తన్యతా సిద్ధాంతాన్ని వివరించడం కోసము ఒక ప్రయోగం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక బీకర్ నీటితో నిండినటువంటి ఒక బీకర్ని తీసుకోవాలి. ఈ బీకర్లో ఒక సన్నటి గొట్టాన్ని ప్రవేశపెట్టాలి. దీన్ని ఒక స్టాండ్ సహాయంతో మనము నిలువుగా ఉంచాలి. దీన్ని కూడా నీటితో నింపాలి. తర్వాత ఇక్కడ నీటితో నిండినటువంటి ఒక స్పాంజ్ని పెట్టాలి. అంటే ఇప్పుడు స్పాంజ్లోని నీరు, ఈ నీటి గొట్టంలోని నీరు మరియు బీకర్లోని నీరు అవిచ్ఛిన్నంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ నీటితో నిండినటువంటి స్పాంజ్కి దగ్గరగా ఒక బల్బును ప్రవేశపెట్టినట్టయితే ఆ బల్బు వేడికి ఇందులో ఉన్నటువంటి నీరు ఆవిరై బయటికి వెళ్తుంది. ఎప్పుడైతే నీరు ఆవిరై బయటికి వెళ్తుందో అప్పుడు ఇందులో ఉన్న నీరు పైకి రవాణా చెందుతుంది. అంటే ఇక్కడ మనము పైకి రవాణా చెందుతాన్ని మనం కనపడడం కోసము రంగుతో నిండినటువంటి నీటిని ఇక్కడ మనము తీసుకోవాలి. సో క్రమక్రమంగా నీరు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి స్పాంజ్లోనికి మళ్ళీ ఆవిరైపోతుంది. ఎంత వేగంగా ఆవిరైపోతుంటే అంత వేగంగా నీరు ఇక్కడికి ఈ గొట్టం ద్వారా పైకి రవాణా చెందుతుంది. దీన్ని మనము మొక్కలకు సమానంగా తీసుకున్నట్లయితే ఇది బీకర్లో నీరు మృత్తికకు సమానము, ఇది దారు గొట్టము, అంటే ఇది వేరులోంచి క్రమంగా పత్రం వరకు కంటిన్యూగా దారు గొట్టంగా మనము తీసుకోవచ్చు. దీని లోపల నీరు కూడా ఒక నీటి స్తంభం లాగా కంటిన్యూగా ఉంటుంది, ఎటువంటి మధ్యలో గాలి బుడగలు లేకుండా అలాగా. సో ఈ భాగం మనము పత్రానికి సమానంగా తీసుకోవాలి. ఈ స్పాంజ్ని ఇందులో మనము నీరు ఆవిరైపోతుంది అంటే బాష్పోత్సేకానికి సమానంగా తీసుకోవాలి. ఎప్పుడైతే నీరు ఆవిరి బాగా వేగంగా జరిగినప్పుడు నీటి రవాణా కూడా వేగంగా జరుగుతుంది. ఇది మనకు సంసంజన తన్యతా సిద్ధాంతము జరుగుతుంది అనేది ప్రయోగం ద్వారా మనము వివరించవచ్చు. మనం ఎంత వేగంగా నీరు ఆవిరైపోతుంటే అంత వేగంగా నీరు పైకి రవాణా చెందుతుంది. ఇక్కడ మనము ఈ స్పాంజికి బదులుగా ఒక మొక్క కొమ్మను తీసుకొచ్చి మనము ఈ గొట్టానికి ఒక రబ్బర్ ట్యూబ్ సాయంతో మనము కట్టివేసినట్టయితే అప్పుడు కూడా ఈ మొత్తం ప్రయోగాన్ని మనం ఎండలో ఉంచినట్టయితే ఎప్పుడైతే నీరు ఇక్కడ ఆవిరై బయటికి వెళ్తుందో, అంటే బాష్పోత్సేకం జరిగి బయటికి వెళ్ళిపోతుందో, అప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇక్కడ నీరు పైకి రవాణా చెందుతుంది. సో సంసంజన తన్యతా సిద్ధాంతం ప్రకారంగా మొక్కల్లో ద్రవోద్గమం జరుగుతుందని చెప్పడం కోసము ఇది నిరూపించేటువంటి ప్రయోగము. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.